రాష్ట్రంలో లడ్డూ కల్తీ వ్యవహారం మీద మన మామూలు కాదు రావణ కాష్టం నడుస్తుందని చెప్పాలి. దాని గురించి ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా అసలు ఎంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు అనిపిస్తుంది నిజంగా. ఎలా అంటే కొంతమంది కొన్ని మీడియా పత్రికలు కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు. మరి ముఖ్యంగా టీవీ5 మూర్తి గారు. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే మరీ దారుణమండి. ఎలా అంటే హార్పిక్ బాటిల్ ఏదైతే మనం టాయిలెట్లు అలాగే బాత్రూములు మనం ఏదైతే క్లీన్ చేయడానికి వాడతామో హార్పిక్ అండి. హార్పిక్ గాని అలాగే టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా! అవి కూడా కలిపి తిరుమల లడ్డూ తయారు చేశారు. తిరుమల లడ్డూలో వాడారు వాటిని అని ఏదైతే సిబిఐ ఒక నివేదిక ఇచ్చిందో, ఒక సిట్ నివేదిక ఇచ్చిందో దాంట్లో క్లియర్ కట్‌గా పొందుపరిచారు అని ఆయన మాట్లాడుతున్నాడు నిజంగా. వీడియో పెడతాను నేను. ఆయనకి తగినట్టుగా ఒక సామాన్యుడు ఒక తగినట్టుగా టీవీ5 మూర్తి గారికి తగ్గట్టుగా ఆయన మాట్లాడిన మాటలు, కౌంటర్‌గా మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఏం చెప్పాడో సమాధానం అనిపించింది నాకు. అలాంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా మీకు తెలియాలి కాబట్టి, మీరు చూడాలి కాబట్టి నేను ఈ వీడియో పెట్టాలనుకున్నాను. కాకపోతే ఎంత దారుణంగా మాట్లాడతారా? ఏంటంటే తిరుమల లడ్డు ఆ పవిత్రతను తగ్గించడం కోసం. నిజంగా అంటే కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతింటాయండి ఇలాంటి మాటల వల్ల. ఎవరైనా ఇప్పుడు వాస్తవంగా ఆ నెయ్యిలో ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో ఈ హార్పిక్ లాంటి ఇలాంటి ఎసెన్షియల్ ఏదైనా సరే కొంచెం కలిస్తే గనక వెంటనే అది నొరగలొచ్చేసి అదంతా పాడైపోతుంది కదా! మరి అలాంటప్పుడు దాంట్లో ఎలా కలుపుతారు? అది క్లీనింగ్ కోసం వాడేది కదా! దానికోసమనే తెప్పించుకున్నారే తప్ప ఏంటి వేరే విధంగా కాదు. దీన్ని కావాలని ఈ టీవీ5 మూర్తి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కూడా కావాలని ఏదో దుష్ప్రచారం చేయాలని. అసలు యాక్చువల్‌గా ఏంటి? పంది కొవ్వు కలిసిందని వీళ్ళ దుష్ప్రచారం అంటారు. పంది కొవ్వు కలవల. ఫిష్ కొవ్వు కలిసిందని ఫస్ట్ ప్రచారం చేశారు. కలవల. జంతువుల కొవ్వు కలిసింది అని వీళ్ళు చెప్పారు. వీళ్ళతో పాటు చాలామంది నాయకులు, అగ్రనాయకులు కూడా మాట్లాడారు. అది జరగలేదు కాబట్టి ఇది జరగలేదురా అనవసరంగా కలిసిందని చెప్పేసాం మనం. కలిస్తే బాగుండిపోను కదా! కలవలేదు ఎలాగా అని మదన పడుతూ వేరేలాగా ఏదో రకంగా దాన్ని డైవర్ట్ చేయాలి. మొత్తానికి ఏదో ఉంది అని చెప్పాలి. అది కొవ్వు లేదని చెప్పారు కదా! ఇప్పుడు కెమికల్స్ ఉన్నాయని చెప్పాలా. లేకపోతే ఏదో రసాయనం ఉందని చెప్పేయాల. ఆఖరికి కడక ఎలా తయారవుతారంటే దాంట్లో పెస్టిసైడ్సో ఏవో కలిపారు అని చెప్తారు ఇక కడక ఏది లేకపోతే కనుక. కానీ ఆ రకంగా చెప్తాడు ఆయన నిజంగా. నేననే మాట కాదు. టీవీ5 మూర్తి గారు మాట్లాడుతున్నారు. దాంట్లో రాసుందంట. ఆ రాసున్న దానికి అవతల వ్యక్తి ఇంకొక ఆయన ఎవరైతే చెప్పారో ఒక సిటిజన్ చాలా బాగా సమాధానం చెప్పాడు. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది అసలు. కానీ ఆ వీడియో పెడతాను. ఫస్ట్ లైక్ చేయండి చెప్తాను. నిజం వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే మీ బాయ్స్గా ఫస్ట్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆ వీడియో పెడుతున్నాను. ఆ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినా నచ్చకపోయినా వినండి. టాయిలెట్లు క్లీన్ చేసే కెమికల్ కలిపారు. ఎస్ ఎస్ మీరు హార్పిక్ లాంటివి వాడతారు కదా, టాయిలెట్లు క్లీన్ చేస్తారు కదా, టాయిలెట్లు క్లీన్ చేయడానికి వాడే లబ్సా యాసిడ్ స్లర్రీ 8,900 కేజీలు వాడారు. అది నోరా పెంట కుప్ప. ఈ చార్జ్ షీట్ మొత్తంలో ఒకే ఒక లైన్ అరిస్టో కెమికల్స్ అనే కంపెనీ వాళ్ళు లాక్టిక్ యాసిడ్ మరియు లాబ్సా అన్న యాసిడ్ స్లర్రీ అన్న ఒకటే. దాన్ని ఆ రెండు కలిపి 8,900 కేజీలు ఈ బోలే బాబా వాళ్ళకి సప్లై చేశారు అని చెప్పారు. సప్లై చేస్తే వాడినట్టు చార్జ్ షీట్ లో ఉందా? ఎందుకు మాట్లాడేది? టెండర్ అనే పదం ఈ చార్జ్ షీట్ లో 506 సార్లు ఉంది. లాబ్సా అనే పదం ఒక్కసారి ఉంది. ఆ టెండర్ అంతా వదిలేశాడు. ఈ లాబ్సా అని ఒక్కసారి దానిలో మెన్షన్ చేసి ఉంటే అది కూడా కొనుక్కున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు. దాన్ని పట్టుకొని వీడు కలిపారని చెప్తా ఉన్నాడు. ఈ లాబ్సా అనేది ఫ్యాక్టరీల్లో, ఇండస్ట్రీల్లో, డైరీల్లో క్లీనింగ్ కోసం ఉపయోగించుకుంటారు. యాసిడ్ స్లరీ అనేది ఈ లాబ్సా యొక్క లిక్విడ్ ఫామ్. ఇది ఒక్క చుక్క గీలో వాడినా ఆ గీ అంతా నురుగు వస్తుంది. ఎందుకంటే అది డిటర్జెంట్ కాబట్టి. ఆ కంపెనీ వాళ్ళు ఈ లాబ్సాని, ఈ యాసిడ్ స్లర్రీని కొనుక్కుంటే దాని అర్థం నెయ్యి తయారులో వాడినట్ట. నువ్వు మీ ఇంట్లో హార్పిక్ కొనుక్కుంటావు బాత్రూమ్ క్లీనింగ్ కి, అంటే మీ వంటగదిలో కూడా అదే యూజ్ చేస్తున్నట్ట. నువ్వు ఖచ్చితంగా తాగలరు హార్పిక్. ఎందుకంటే నీ ఆ టాయిలెట్ కంటే గబ్బు నీ నోరు. ఆ శ్రీనివాసుని ఇంత గబ్బు పట్టుతున్నావు నువ్వు నీ టీఆర్పీ కోసం. ఈ సన్నాస్ చెప్పిన లాబ్సా యాసిడ్ స్లర్రీ కనుక వాడుంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో డిటర్జెంట్ డిటెక్టెడ్ అని రావాలా. మరి 2 రిపోర్ట్లు, ఎన్డీడీబీ గుజరాత్, ఎన్డీడీబీ కర్నాలు, ఈ 2 రిపోర్టుల్లో రాలేదే.
అది మూత మూసిన ధర.